యుగాలు 4 కృత త్రేత ద్వాపర కలియుగం. కృతయుగంలో నరసింహ పరిపాలించాడు. శ్రీ మనోహర సురాక్షిత సింధు గంభీర భక్తవచ్చల కోడి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపంత కసూర సాధురక్షణ చక్ర చక్రహస్త ప్రహ్లాదమర పాపదంశ సర్వేశ్వర క్షీరసాగర సాన కృష్ణవర్ణం పక్షివాహన నీల భ్రమణకుందర జాల పల్లవారణ పాద పద్మయుగుల చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కొంద కుటుంబంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. అంటే అప్పుడు 4 పాదాలు ధర్మం. పులులు, ఆవులు, మేకలు, క్రూర జంతువులు, సాధు జంతువులు అన్ని ఒకే చోట నీళ్లు తాగి పడుకునేటి. ఎందుకు? 4 పాదాలు ధర్మం ఉంది కాబట్టి. కృతయుగం తర్వాత త్రేతాయుగం. అప్పుడు ఎవరు పరిపాలించారు? త్రేతాయుగంలో ఎవరు పరిపాలించినారు? రాముడు పరిపాలించాడు. ఆ రోజు లక్ష్మణుడు అన్నాడు, మా అన్న లేని చోటు నేనున్నాను. ద్వాపరయుగంలో కృష్ణుడు. ఆ రోజు లక్ష్మణుడు ఏమన్నాడు? మా అన్న లేని చోటు నేనున్నాను. మరి ఈ రోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారి కార్యక్రమానికి వెళ్ళరు. ఎందుకు? పుడతా అన్నదమ్ములు పెరుగుతా దాయదలు అయితే మేలనుకో కుట్రలు, కుతంతాలు, పగలు, ప్రతీకారాలు, హత్యలు, ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకుంటున్నాం. మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఒక పాప ఏం చేస్తుంది తెలిసిన? తల్లిదండ్రులకు విషయం ఇచ్చిందంట, చనిపోయిందా? శరీరం రక్తాన్ని పీల్చి పిండి పాలుగా మార్చింత దేహం కారం ఉంటుంది అమ్మ. వాళ్ళ రుణం ఏం తీర్చుకుంటే మనం తీర్చుకోగలుగుతాం? ఏం చేస్తే తీర్చుకోగలుగుతాం? చెప్పండి. సరిపోయిందా లెక్కాచారం? రాముడు పరిపాలించాడు త్రేతాయుగంలో. లక్ష్మణుడు అన్నాడు ఆ రోజు, అన్నలేనా అయోధ్యలోనా ఉండలేనని పలికెను. మన్నలేని చోటు నేను ఉండను. ఎందుకంటే బలమైన ఎండవానలకు ఓరవలేదు ఎంతైనా, తాళలేదు ఆకలి దాహం. సకల రోగములు సంస్థానమైన నిర్వధిస్తరమైన నీటి బుగ్గ బొందిలూరును ప్రాణములు పోయినంత కాటికే కాని గురగాదు గవ్వకైనా. ఎంత బాగా బతికినా కూడా తను వెళ్ళిపోతానే, నేను దీన్ని పెట్టేకి లేదు, ఎక్కువసేపు కూడా పెట్టేకి లేదు. దీని మీద మనం వ్యామోహం పడుతున్నాం, మోజు పడుతున్నాం. లక్ష్మణుడు ఏమన్నాడు? అన్నలేనా అయోధ్యలోనా ఉండలేనని పలికెను. అడవులన్నీ తిరిగి తిరిగి అన్న రాముని చూసెను. రాఘవుడు కనిపించగానే రమ రామ అరిచెను. దమ్ములు ఎదుర్కొంటున్నాడు లక్ష్మణుడు. రామ రామ అన్నట్టు. రాఘవుడు కనిపించగానే రమ రామ అరిచెను. భయముతో నా పోయి రాముల పాదములను పట్టెను. మరి ఈ రోజు మనం అన్నవదన పాద నమస్కారం చేస్తున్నామా? అన్నవదన వదిలేయండి, కనీసం తల్లిదండ్రులు పాద నమస్కారం చేస్తున్నామా? ప్రపంచానికి ఎలా తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. అమ్మను తన ఉన్నన్నాళ్ళు భుజస్కంధాలపై ఎత్తుకొని తిరిగినా కూడా నిన్న ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు అమ్మ ఒకసారి పరిస్థితి ఉంది. అరుపుకు విలువ లేదు నీ ప్రపంచం అంతా కూడా. మరి ఇటువంటి అమ్మను మనం ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి. సృష్టిలో ఏది కోల్పోయినా కూడా పొందొచ్చు, తల్లిదండ్రులు కోల్పోతే తిరిగి నువ్వు జన్మ తీసుకోవాలి. మరి సీతమ్మ తల్లి లక్ష్మణుని ఏమని భావించింది? రాములు తమ్ముడమ్మ నామరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నామరది. లక్ష్మణుని ఏమని భావించింది మహాతల్లి? దేవుడు. మరి ఈ రోజు మనం కల్లారా చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది. దగదగ మహన్ రెడ్డి అగ్నిగుండములోన, దగదగ మహన్ రెడ్డి అగ్నిగుండములోన జలకంబులాడమన్న నామరది, నన్ను యోగంబు చెయ్యమన్న నామరది. ఆంజనేయ స్వామి ఒకసారి అడుగుతారు, లక్ష్మణ ఈ ముక్కనే తోడుతున్నాయన అంటే, స్వామి బహుశా మా వదినదేమో గాని తను ఎక్కడ పెట్టుకుంటే చూడలేదు, ఎప్పుడు రూపాన్ని చూసినాడు కాదు, పాదాల వైపు చూసినాడు. ఇది ధర్మం. ధర్మం అంటే ఇది డబ్బులు ఇవ్వడం కాదు, నీ ఆలోచన ధర్మం, నీ హావభావాల ధర్మం. మరి చెడిపోయిన కాయగూరలన్నీ తెచ్చి మధురం చేయాలంటే అవుతుందా? చెడిపోయిన వస్తువులన్నీ, కాయగూరలు, టమాటాలు, వంకాయలు, ఉర్లగడ్డలు అవి తెచ్చి మధురం చేయాలంటే అవుతుందే? మరి ఇన్ని దుర్గుణాలు దేహంలో పెట్టుకొని శ్రీనివాస కళ్యాణం భాగ్యం కలగాలంటే అవుతుంది. నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ దేవ. మహానందం, మహానందం తర్వాత ఆనందాలు లేవు, ఆనంద బాష్పాలు. 7 కొండలను దివ్యదృష్టితో చూడాలా. ఆల్రెడీ 7 కొండలు దేహంలో ఉన్నాయి. 7 కొండలు ఎక్కడున్నాయి? సప్త చక్రాల దేహంలో ఉన్నాయి, సప్త సముద్రాల దేహంలో ఉన్నాయి, దశవిధ నాడుల దేహంలో ఉన్నాయి, పంచతంత్రాల దేహంలో ఉన్నాయి, పంచప్రాణాల దేహంలో ఉన్నాయి. మహానందమాయే ఓ మహాదేవ దేవ, నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నేను సగే మా ముక్కులు తీర్చువయా, ముడుపులు నేను సగే మా ముక్కులు తీర్చువయా. ముక్తి కోరి వచ్చే ఈ భక్తుల పోవమయా, భక్తుల పోవమయా.
నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నరకతుల్యము భువి స్వర్గము చేయుమయా నరకతుల్యము భువి స్వర్గము చేయుమయా మనుజులు నిన్ను చేరే పరమాత్మ తెలుపమయా పరమాత్మ తెలుపమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ. మన స్వామిని ఆరాధిస్తున్నాం. శ్రీనివాస గోవిందన్నా నన్ను చూస్తాం ఎట్లంటారు. శ్రీ వెంకటేశ ఆపద్బాంధవ అనాథ రక్షక శ్రీనివాస మత్స్యావతార. మత్స్యం అంటే కూర్మావతార దశావతారాలు. మత్స్యం అంటే మన అక్కడ ఆరాధిస్తున్నాం. వీడొచ్చి సరిపోయిందా? సరిపోలే కదా. ఉప్పు కప్పురం నొక్క పోలిక నుండి చూడొచ్చు జాడవే. ఉప్పుకు గుణం వేరే, కర్పూరపు స్వభావం వేరే. రెండు తెల్లగే ఉంటాయి. ఉప్పు కరిగి కిందికి వస్తుంది, కర్పూరం వెలిగి పైకి వెలుగుతుంది. పాపాలు చేసి దీపాలు పెడుతున్నాడు. దీపాన్ని హృదయంలో వెలిగించాల్సింది, గుళ్ళో కాదు. అందుకే నీలో ఉండే దేవుని కానక తీర్థయాత్రలు తిరగకురా. నువ్వు అహంకారాలు చంపుకుంటే నీ మోక్షం జరుగుతుంది. ఇవన్నీ అట్లే పెట్టుకున్నాము, ఇది కావాలని ప్రయాసపడుతుంది. కావున తను తాను తెలుసుకున్న తర్వాత తాను కూడా బ్రహ్మ, మానవుడు రెండో పరబ్రహ్మ స్వరూపం. ఈ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకాన్ని అనువాదం చేసింది ముస్లిం మతస్థులు. భాషలు వేరే, భావం ఒక్కటే. మతాలు వేరే, మానవత్వం ఒక్కటే. ఆభరణాలు వేరు వేరే, స్వర్ణమైన బంగారం ఒక్కటే. ఆవుల రంగులు వేరు వేరే, అమృతం ఒక్కటే. కుండలు వేరే, మట్టి ఒకటే. మానవులందరూ వేరు వేరే, జీవుడైన పరమాత్ముడు ఒక్కడే. ఇందులోకే సందేశించే పని లేదు. ఈ మాటలు కక్కకి చెప్పింది మా స్వామి. స్వామి దూరం దూరం అంటారు, హరిజనులు అంటారు, దూరం దూరం అంటారు. మా చేతిలో నీళ్లు పోసి చిప్పలో ముద్ద పోస్తారు. దీనికి ఏదైనా పరిహారం ఉందా నాయన స్వామి అంటే అప్పుడు చెప్తారు స్వామి, నాయన ఇందులోకే సందేశించకు. రాబో భూత భవిష్యత్తు వర్తమాన కాలం ముందు మీరే ముందుండరు. బ్రాహ్మణుల పీటలు, మాలమాదికి మంచాల వేరు, సహబంతి భోజనం జరగను. అష్ట కష్టాల పాలవుతున్నామంటే ముందర సుఖముందని అర్థం నాయన కక్క అంటారు. ఎందుకంటే సిద్ధేశ్వర స్వాముల వారికి సంపూర్ణంగా శిష్యునిగా తీసుకున్న తర్వాత సప్తచక్రాల గురించి చెప్తా అంటాడు స్వామి. బాలక సిద్ధ శిష్యుని తీసుకున్న తర్వాత నీ మనంలో కూడా సందేహం అడుగు నాయన అంటాడు. నీ కోరికలు ఏముంది అడుగు బిడ్డని తీరుస్తాను. అప్పుడు సిద్ధేశ్వర స్వామి అడుగుతాడు, తండ్రి బ్రహ్మం అనగా ఎవరు? మరి ఆ గురువు ఊరినే దొరుకుతాడా? గురు సేవా చేయకున్నా గర్వము తనలో అనచేసరము చూకున్నా. గురువు ఊరినే దొరుకుతాడా? దైవం ఊరినే వస్తుంది. ఎలాగదురుకోనురా దైవము మనకు, ఎలాగదురుకోనురా ఎలాగదురుకోను మూల మెరిగిన గురుడు. కాళీదోలే కనులా కయ్యాకున్న వారికి ఎలాగదురుకోనురా దైవము మనకు, ఎలాగదురుకోనురా. గురు సేవ చేయకున్నా గర్వము తనలో అనచేసరము చూకున్నా. మృత్యువు రాకముందే మరణము తెలియకుండా. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమవుతావో గురు శిష్యుల అనుగ్రహం నీకు మృత్యు 40 రోజుల ముందే తెలియబడుతుంది. ఈ టైం జాగ్రత్త. ఎన్ని రోజుల ముందు తెలుస్తుంది? 40 రోజుల ముందు నీకు మృత్యు తెలియబడుతుంది. నీకు నువ్వు వాని ఆరాధనలో ఉండాలి, అప్పుడు తెలియబడుతుంది. భవన భూములు వెతికినా కానారాడు ఎన్ని యాత్రలు చేసినా. పదరా కనముల నడమ కప్పుకున్నది మాయ. ఇక్కడ ఉందన్నమాట అసలైన విషయం. ఈ త్రినేత్రం అనేది మూయబడింది అనమాట. పదరా కనముల నడమ ఇది కప్పుకున్నది మాయ. పదరా కనముల నడమ కప్పుకున్నది మాయ. ఎదురు ఇవలేసుండు ఎదురై మరుగహినాడు. ఎలాగదురుకోనురా దైవము మనకు, ఎలాగదురుకోనురా ఎలాగదురుకోను మూల మెరిగిన గురుడు. కాళీదోలి కనుల కయ్యాకున్న వారికి ఎలాగదురుకోనురా దైవము మనకు, ఎలాగదురుకోనురా. కావున గురువు అనేవాడు
జామీందారు. నీ రూపురేఖలు మార్చగలిగే శక్తి గురువుకు ఉంటుందన్నమాట. అదిగో చూడర బదల కన్నుగురు పదములను మదిలోన ఎప్పుడు హృదయమాందు తరచు మదిలో సార మెరుగులు పదమునెప్పుడు ఇది ఘోర ఆనందము ఏకాంతము ఇది బ్రహ్మానందము. బ్రహ్మానందం ఎక్కడుంది? ధ్యానం అనే మార్గంలో అనుసరించింది బ్రహ్మానందం. ఇద్దరు కలయిక సంయోగం, నీతో నీవు కలిక యోగం. మొదటి తాత్కాలికం, రెండోది హృదయానందం. నీతో నీవు కలిగి ఉండాలి. అర్థమైంది? కావున సిద్ధేశ్వర స్వామి వారికి సంపూర్ణంగా శిష్యునిగా తీసుకున్న తర్వాత బ్రహ్మస్వామి సప్త చక్రాల గురించి చెప్తుంటాడు. అప్పుడు అడగమంటాడు సిద్ధేశ్వర స్వామి, బాలకా సిద్ధ నీ మనంబులు గల సందేహం అడుగుని ఆయన సంపూర్ణంగా తీర్చేది బిడ్డ అంటాడు. అప్పుడు తండ్రి స్వామి అడుగుతారు సిద్ధేశ్వర స్వామి, తండ్రి బ్రహ్మం అనగా ఎవరు? అప్పుడు స్వామి చెప్తారు, బాలకా సిద్ధ జ్ఞాన ప్రసిద్ధ విశ్వ సృష్టికి పూర్వము వినాశ వికారములు లేక సృష్టికి అభిముఖమై అద్వయమై ఆది మధ్యాంతరహితమై శబ్ద స్వరూప రసగంధరహితమై సర్వాత్ముడై నిత్య నిర్మల నిర్గుణ స్థిరస్వరూపమై పరబ్రహ్మం అంటున్నాయి. విరాటముడు బాబు ఈశ్వరుని హిరణ్య గర్భుడు, హిరణ్య మంది విరాట్ పుట్టినాడు. పంచభూత నాలుగైన ఎట్టు పుట్టిన మహాత్మ బాబు. విరాటులో మహత్తులో అహంకారము, అహంకారంతో ప్రకృతి సత్వర తేజో మోహంబులు కలిపి విభాగంబులాయను. ఇందు ప్రకృతి సత్వగుణమైన జ్ఞానేంద్రము, రజోగుణమైన కర్మేంద్రము, తమోగుణమైన విషయములు పుట్టెను. ఇందు ప్రకృతి సత్వ జ్ఞానేంద్రుల ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అని పుట్టిన ఆయన బాలకా సిద్ధ. జీవుడనగా ఎవరు? దీన్ని ఎలా నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? బాలకా సిద్ధ మీ అన్నగారు చెప్పిన కార్యము, నువ్వు కుక్కను నువ్వు భక్షించి రాగలవా బిడ్డ అంటే కొడుకులు పంపిస్తే పోలేరు, చేసుకొని రాలేరు. ఇంతలా ఉండే పురుగులు ఏమదేం కబాబ్ అనుకోండి తినేకి. తండ్రిని అడుగుతారు, ఎట్లా తింటారు నాయన? నీకేం తెలుస్తుందో తెలుదా? అవును నాయన ఈ పేరు మీ చేత కానేరదు, ఎందుకనగా తెలుపవలసిన ధర్మం ఉంది కాబట్టి తెలుపుతుంది. ఈ కార్యమును గురు దీక్ష ప్రసిద్ధుడైనటువంటి సిద్ధ యోగంతో సాధ్యం. బాలకా సిద్ధ ఇటు రొమ్ము నాయన, మీ అన్నగారితో చెప్పిన కార్యము కుక్కను నువ్వు భక్షించి రాగలవు బిడ్డ. తండ్రి మీరు ఆనతి ఇవ్వండి, నేను భక్షించరాను. వెళ్ళు బిడ్డ శీఘ్రమైన సచ్చిరాలను ప్రసాద సిద్ధిరస్తు హరి ఓం. అక్కడ పోతానే పలహారాలు అవుతాయి. యోగి యొక్క దృష్టి అలా ఉంటుందన్నమాట. తిక్కొల్లు అంటారే మనం ఎప్పుడన్నా, వాళ్ళు కాలువలో నీళ్లు తాగుతారు, గమనించారా? యోగి యొక్క దృష్టి పడతానే అది అమృతమైపోతుంది. ఎందుకంటే ఆయనకు సంసారమైన ధ్యాస లేదు, ఎందుకు తినాలని ధ్యాస లేదు, సెల్ ఫోన్ కావాలని ధ్యాస లేదు, నెట్ అయిపోయిందని ధ్యాస లేదు, ఇంటిపాటి కట్టాలని ధ్యాస లేదు, టీవీ చూడాలని ధ్యాస లేదు. ఎప్పుడు వాని నియమంలో ఉంటాడు వాడు స్మరించుకుంటూ. మళ్ళా రెండోసారి చెప్తాడు, బాబు మన గ్రామం తూర్పు భాగాన 3 ఏర్లు కలవనాయన, 3 ఏర్లు దాటిపోగా 7 కొండలు కలవు. 7 కొండలు ఎక్కిపోగా చివరి కొండ పోయి పుట్ట కలదు. ఆ పుట్ట ఎందు 7 శ్రేస్తుల కోడినాక పాము కలదు, నువ్వు పట్టి తెస్తావు బిడ్డ కొడుకులు చెప్తారు. సరేలేని పోతారన్నమాట. తండ్రి నేను పట్టుకొచ్చారా అంటే పుట్ట దగ్గర పోతిమి, అది పండుకొని మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రయత్నం చేశారు నాయన, ప్రయత్నం చేశాం స్వామి అంటారు. అప్పుడు సిద్ధేశ్వర స్వామి పిలుస్తారు. మళ్ళా అపూర్వమైన చిలుకాంత జీవితాన్ని ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవాలన్నమాట. ప్రపంచానికి వచ్చిండేది తెలుసుకోవడం. ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 జీవరాశుల్లో జ్ఞానము నోరు ఎవరికి ఉండేది? ఒక్క మానవుడు మాత్రమే. మరి ఇన్ని జ్ఞానము నోరు కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? నిర్వీర్యం చేసుకుంటున్నాడు జీవితాన్ని. ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవాలి. ఈశ్వర శరణాగతి అంటే మనకు వచ్చిన కూలి గాని, వేతనం గాని, డబ్బు గాని సంతృప్తి పరచు శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ దాన ధర్మం చేస్తూ ఎవరైతే ఈశ్వర శరణాగతిని ఎవరైతే పొందుతారో అప్పుడు శంకరుడు శివాలయం నీవు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ చుట్టూ తిరుగుతారు వాడు సాక్షాత్ సాక్షిభూతం. అంత శక్తి మానవుకుందన్నమాట.